చూడండి ఇదిగోండి గాడిద మాంసం చేసే విధానం ఎంత బాగుందంటే చాలా బాగుంది. దీన్ని ఎలా కడగాలి, ఈ గాడిద మాంసం ఎలా కడగాలి, ఎలా కొయ్యాలి, ఎంత శుభ్రంగా చేసుకోవాలి, దీన్ని చేసే విధానం ఏంటి అన్నీ మొత్తం ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ స్పెషల్ వచ్చేసి గాడిద మాంసం అండి. మొన్న చూపించాకండి గాడిద మాంసం కర్రీ ఎలా చేసుకోవాలో, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నానండి. తెలియని వాళ్ళకి చాలా కోసే విధానం కూడా ఏంటిది ఎలా ఉంటుంది అన్నారు కొంతమంది తెలియని వాళ్ళు. కామెంట్ రూపంలో పెట్టారండి. గాడిద మాంసం ఎలా ఉంటుంది ఏంది అసలు ఎక్కడ దొరికిద్ది అని కూడా అడిగారండి. ఇది మార్కెట్లో దొరికిద్దండి. మన ఫిష్ ఏడ మాంసం చికెన్ కోసే దగ్గరే పక్కనే కోస్తారండి. దీన్ని కూడా అక్కడి నుంచి నేను ఈరోజు 1 కేజీ తెచ్చానండి. ఇదిగోండి ఇలా ఉంటుంది, చూపిస్తున్నానండి. మీరు చూడటానికి వరకు చూపిస్తున్నానండి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి కూడా, చిన్న చిన్న పీసెస్ కూడా ఎలా కట్ చేసుకోవాలి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి. ఇలా పెద్దది ఇస్తారు మనకి. కేజీ లెక్క కావాలంటే కేజీ లెక్క దొరికిద్ది. కుప్పల లెక్క అంటే ఒక కుప్ప వచ్చేసి 100 రూపాయలు ఉంటుందండి. ఇది నేనైతే 4 కుప్పలు తెచ్చానండి, 400 పెట్టి. ఒక కుప్ప వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే కాదండి, తెలియని వాళ్ళకి వరకు చెప్తున్నాను. ఇలా ఇస్తారండి. ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటుంది. దీన్ని మనం సన్నగా కోసుకోవాలండి. దీన్ని మనం సన్నగా కోసుకోవాలి. ఇదిగోండి గాడిద మాంసం అంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి 4 కుప్పలండి. ఇవి 400 రూపాయలు. ఇది 400 రూపాయలు. ఇదిగో చిన్న ఇంత పెద్ద పీసెస్ వస్తాయి. ఈ పీసెస్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా బాగా కడుక్కోవాలండి. ఇది మాత్రం ఈ గాడిద మాంసం శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కునే విధానం కూడా చూపిస్తాను ఈరోజు. దీని అంతా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సన్నగా కోసుకోవాలి అదే ఉంటుందండి ఈ వీడియోలో. వేరే అదేం ఉండదు. కర్రీ కూడా పెడతాను. కాకపోతే కర్రీ అంత మొన్న చూపించా కదా, అందుకే అంత ఫాస్ట్గా చేసుకుని ఈరోజు ఎట్లాగా దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇదంతా దీనంతా క్లీనింగ్ కోసం చూపిస్తున్నానండి ఈ వీడియో. కొంతమంది తెలియదు అన్నారు, అందుకోసం. ఇది ఎక్కడ దొరికిద్ది అంటే మార్కెట్లో కూడా దొరికిద్దండి. మన సంత ఉంటుంది కదండి, సంతల్లో అయితే సంతల్లో ఎక్కడ పెట్టినా సండే మాత్రం కంపల్సరీగా వస్తారండి. ఇది ఓన్లీ ఆదివారం పూటే వస్తారు. ఆదివారం పూట కంపల్సరీగా దొరికిద్దండి. ఇది ఆదివారం నాడు సపరేట్గా వస్తారండి. ఇది సపరేట్గా వస్తారు. చాలా మంచిదండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నిమ్ము చలికాలం కదండి, నిమ్ముకి చాలా మంచి హెల్త్ ఫుడ్ అండి. ఇది మాత్రం నిమ్ముకి కానీ చాలా బాగుంటుంది. చూడండి ఇదిగోండి ఇలా ఇస్తారు. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి పీసు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి కర్రీ, ఇదిగోండి కర్రీ, ఇదిగో కర్రీ, ఇదిగో చిన్న పీసెస్గా ఇదిగో ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా ఇదిగో ఇట్లా చిన్న పీసెస్ అండి, బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా చిన్న పీసెస్. ఇది ఉడకాలండి, బాగా ఉడకాలి కాబట్టి చిన్న పీసెస్ కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కట్ చేసే విధానం కూడా చూపిస్తున్నానండి. మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏందని అడుగుతున్నారు కాబట్టి ఆ విధానం కూడా చూపిస్తున్నా. ఎక్కడ దొరికిద్ది అంటే మార్కెట్లో కంపల్సరీగా దొరికిద్దండి మనకి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. గాడిద మాంసం అనేది హెల్త్కి చాలా మంచిది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇదిగోండి ఇట్లా తీసుకొని దీన్ని కూడా 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. దీన్ని కూడా 2 పీసెస్ మీకు వివరంగా చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా పీస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అలాగే కట్ చేసుకోవాలండి శుభ్రంగా. ఇలాగా చక్కగా మెత్తటి కత్తిపేట తీసుకొని, కత్తిపేట అండి చక్క కత్తిపేట మీకు పెద్ద చాకు ఉంటే చాకుతోనండి. నేనైతే చక్కగా కత్తిపేట తీసుకొని కట్ చేస్తున్నానండి. ఇవ్వండి ఇట్లా పీసెస్గా మీకు విడివిడిగా కూడా చూపిస్తున్నానండి, వివరంగా కూడా బాగా చూపిస్తున్నాను. ఇట్లాగ అన్నీ కట్ చేసుకోవాలి. ఇవ్వండి కట్ చేసుకునేయండి. చూడండి ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాము. ఇదిగోండి చక్కగా నేను కట్ చేసేసాను చిన్న పీసెస్గా. ఇదిగోండి ఇట్లా చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం కట్ చేసేసాను. ఇంకా అయిపోయిందండి. ఇలా మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ గాడిద మాంసం అనేది చిన్న పీసెస్ ఉంటేనే బాగా ఉడికిద్దండి, చక్కగా ఉడకాలి. ఇది బాగా ఉడకాలి. ఇట్లాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా కట్ చేసుకొని శుభ్రంగా అయిపోయింది చూడండి. ఇప్పుడు శుభ్రంగా కడిగే విధానం కూడా చూపిస్తా చూడండి. ఇట్లా వాటర్ పట్టేసి శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు
ఇట్లా వాటర్ పట్టేసి శుభ్రంగా ఇదిగోండి ఇట్లా కడగాలండి. ఓ బాండీలోకి వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. నీసంతా కడుక్కోవాలి. ఇలా చూడండి, నేను కడిగే విధానం కూడా ఇదిగో చెక్క చూడండి. ఇదిగోండి చెక్క కోసేసాక ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలండి. వాటరు చుక్క లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలండి. మనం ఉంచినా కూడా ఉంటాయి, కాకపోతే 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను. శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలండి. ఇట్లా కడిగేసేసి శుభ్రంగా కడుక్కొని వేరే బాండీలోకి వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. ఇది శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి. చూపిస్తానండి. ఇదిగోండి కడిగాకండి. ఇదిగోండి శుభ్రంగా మనం కడుక్కున్నాం కదా. ఇదిగోండి ఇట్లా గాడిద మాంసం శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని ఇంతే పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇదిగోండి మనం శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇది కడుక్కున్నాక ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇది బాగా ఉడకనియాలి. వేస్ట్ నీళ్ళన్నీ పైకి వస్తాయండి. వేస్ట్ నీళ్ళంతా పైకి వస్తాయి. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి గాడిద మాంసం మనకు ఉడుకుతుంది కదా. ఇట్లా వాటర్ మొత్తం పైకి వస్తాయి చూడండి. వాటర్ దగ్గర నుండి చూపిస్తా. మన వేస్ట్ వాటర్ అంతా ఇట్లా పైకి వస్తాయి. శుభ్రంగా ఉడకబెట్టుకునేటప్పుడు ఇట్లా వాటర్ అంతా ఇట్లాగా శుభ్రంగా వాటర్ అంతా పైకి వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ పైకి వచ్చేటప్పుడు మనం ఎగరేసుకుంటా అదే కలుపుతూ శుభ్రంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కలుపుకుంటా దీంట్లోకి ఉప్పు పసుపు కంపల్సరీగా వేయాలండి. ఉప్పు పసుపు కంపల్సరీగా వేయాలి. చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం మనం. చూడండి చక్కగా మనకు ఇప్పుడు కలుపుకున్నాక ఎగరేసుకున్నాక ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం వాటర్ అన్నీ కొంచెం వినికాక దీంట్లోకి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ ముక్క బాగా ఎంత ఉడికితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. నోటికి మెత్తగా ఉంటుందండి. నోటికి మెత్తగా తగిలిద్ది ఈ ముక్క. దీంట్లో ఉడకబెట్టుకునే విధానం, కూర చేసుకునే విధానం సూపర్ ఉంటుందండి. గాడిద మాంసం చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను దోశల్లో చేస్తున్నాను. ఇది దోశల్లో కోసం ఉదయం పూట దోశ కోసం చేస్తున్నానండి. దోశల్లోకి సూపర్ ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది గాడిద మాంసం. దోశల్లోకి కొంచెం పులుసు పెట్టుకొని అట్టుల్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దానికోసం చేస్తున్నానండి. పొద్దున్నే ఈ వీడియో కూడా తీస్తున్నాను మీకోసం. చూడండి ఇదిగోండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకుంటాం. ఇదిగోండి పసుపు ఒక స్పూను, ఒక అర స్పూను పసుపు అండి. ఇదిగోండి పసుపు ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసుకొని ఇంకా బాగా ఉడకబెట్టుకోవాలండి. పసుపు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఉప్పు మన తగినంత, మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉప్పు పసుపులో బాగా ఉడకనియాలండి మనం. ఉప్పు పసుపులో వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి కలపంగనెట్టుంది, మన పసుపు కలర్లోకి వచ్చేసింది. ఇట్లా కలుపుకున్నాక ఇంకా ఓ 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకుందామండి. చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఉడికిపోయింది ముక్క. ఇదిగోండి చక్కగా ఇట్లా ఉడికిపోయింది. ఉడికిపోయినాక మనం ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. దీంట్లోకే ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టే విధానం కూడా చూపిస్తాయి. ఈసారి వెరైటీగా కొంచెం తాలింపు పెట్టే విధానం కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు బాండి పెట్టుకొని గాడిద మాంసం తాలింపు ఎలా వేయాలో చూపిస్తానండి. ఎందుకంటే పెద్ద బాండి పెట్టుకోవాలి. మనం కేజీ మాంసం తెచ్చుకున్నాం కదా, కేజీలోకి ఇంత పెద్ద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఎందుకంటే ఒక గంట 2 3 4 గంటలు ఆయిల్ పట్టిద్దండి. ఇదిగోండి ఈ గంటతో 4 గంటలు ఆయిల్ పట్టిద్ది. ఇదిగోండి ఈ గంటతో 4 గంటల ఆయిల్ అండి. ఇదిగోండి ఆయిల్ మగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ మగ్గేటప్పుడు కొంచెం జీలకర్ర, చాలా బాగుంటుందండి ఈ గాడిద మాంసం చేసుకునే విధానం ఉంటే. ఇదిగోండి కొంచెం జీలకర్ర, 1 స్పూను జీలకర్ర వేసుకున్నాం కండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ అండి. జీలకర్ర వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను.
ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గాలండి, ఇది కొంచెం మగ్గాలి, కొంచెం మగ్గాలి. ఇప్పుడు మగ్గేటప్పుడు దీంట్లోకి కొంచెం 1 స్పూను ధనియాల పొడి ఇవ్వండి. ఈ స్పూన్తో 1 స్పూను ధనియాల పొడి. కొలతలు అర్థం కాకపోతే కింద ఇస్తామండి. చూడండి, ఇదిగోండి, ఇదంతా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక టమాటాలు అన్నీ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కండి. కర్రీ ఇలా వేసుకోవాలి. ఈ కర్రీ ఇలా వేసుకోవాలి. టమాటాలు మొత్తం ఈ తాలింపులోకి వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు మొత్తం వేసుకొని ఈ తాలింపులో ఇలా పట్టి ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు బాగా పట్టాలండి. టమాటాలు ఇవన్నీ దీనికి పట్టాలండి, బాగా కలుపుకోవాలి. ఇది చూడండి, చక్కగా మనకి టమాటా రసం కూడా పైకి వచ్చేసింది. టమాటాలు కూడా ఇది మెత్తగా ఉడికిపోవాలండి. ఓ 10 నిమిషాల పాటు మనం ఉడకబెట్టుకుందాం. చూడండి, ఆయిల్ కూడా ఇదిగోండి, కర్రీ శుభ్రంగా అయిపోయింది. చాలా బాగా, ఇదిగోండి చూడండి, చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుదిరింది. కర్రీ కూడా చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇట్లా చేసుకోండి గాడిద మాసం. ఇప్పుడు దీంట్లోకి ఉడికిపోయింది కండి. ఆయిల్ కూడా మనకి ఇదిగో చూడండి చక్కగా పైకి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం మటన్ మసాలా వేసుకుందామండి. మటన్ మసాలా కొంచెం వేసుకుందామండి. మటన్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ వచ్చిందండి. మటన్ మసాలా 1 స్పూను వేసి చక్కగా కలిపేద్దాం. వాటర్ కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేను వాటర్ కావాలంటే కొంచెం పోస్తాను, మీరు కావాలంటే కూడా పోసుకోవచ్చు. కొంచెం గ్రే కావాలి, చపాతీలోకి కానీ కొంచెం అన్నంలోకి కానీ కలవాలి అనుకుంటే మీరు కూడా కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చండి. ఇవ్వండి, మటన్ మసాలా వేసాం కదా. ఇప్పుడు మటన్ మసాలా వేసిన 5 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలండి. ఇంకా అయిపోయిందండి, కారం వేసుకోవాలి. కూర మాకు బాగా మగ్గిపోయింది. గ్రేవీ కూడా మన పైకి వచ్చింది. నేను నూనె కూడా ఇట్లా పైకి రావాలండి, చక్కగా ఇట్లా నూనె కూడా పైకి రావాలి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకుందామండి. 3 స్పూన్లు, ఇదిగోండి ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసానండి. 3 స్పూన్లు కారం ఎక్కువగానే వేసుకోవాలండి, బాగుంటుందండి. కారం ఎక్కువ వేసుకుంటేనే పీస్లోకి చాలా బాగుంటుందండి. మటన్లో కానీ చికెన్లో కానీ కారం ఉంటేనే బాగుంటుందండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ తక్కువ వేసుకోకుండా మైనంగా వేసుకోవాలి. కారం వేసాక కలుపుకోవాలండి, చక్కగా కలుపుకోవాలి. కావాలంటే మీ ఇష్టం అండి, వాటర్ కావాలంటే పోసుకోవచ్చు, లేదా ఇట్లాగే తినొచ్చు అనుకుంటే ఒక 10 నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు అండి. నేను 1 చుక్క వాటర్ యాడ్ చేస్తానండి. చూడండి, చక్కగా మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, చక్కగా ఉడికేసింది, కారం పట్టేసింది, ఉప్పు పట్టేసింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని చక్కగా దించేసుకున్నాం. అయిపోయిందండి కర్రీ. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అసలు కర్రీ చూడండి ఎంత బాగుంది. అసలు ఇది ఎక్కడ మనకి గాడిద మాంసం అనుకునే వాళ్ళే అవ్వలేరండి. చక్కగా మటన్ అనుకుంటారండి, మటను మనం ఏట మాంసం అనుకుంటారండి. ఇది మనం ఏట మాంసం పెట్టే చూడండి, సేమ్ అలాగే ఉంటుంది ఇది. అసలు చూడండి ఏట మాంసం లాగే సూపర్ ఉందండి. ఎంత బాగుందంటే సూపర్ అండి, ఇలాగే తినాలనిపిస్తుంది, అంత బాగుందండి. ఇది ఎవ్వరు గాడిద మాంసం అనుకోరు, మటన్ అనుకుంటారు. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందామండి. ఇవ్వండి కొత్తిమీర, మనకు సరిపోయేంత కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అట్లా కలుపుకుందామండి. చూడండి కొత్తిమీర వేసుకున్నాక ఇంకా అయిపోయింది, మనం కట్టేసుకోవటమేనండి, ఇంకా అయిపోయింది. చక్కగా ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా కుదిరిందండి, చక్కగా కుదిరింది అండి. అలా చేసుకోండి, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందంటే ఈ కర్రీ సూపర్ కాంబినేషన్. చాలా
మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన బెల్ బటన్ నొక్కట్లా ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మీకు మంచి మంచి వీడియోలతోనే ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్. ఈ గాడిద మోసం చేసే విధానం మొత్తం వీడియోలో ఫస్ట్ కాంచి చూడండి ఫ్రెండ్స్. ఏది మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్.